నమస్తే అండి. ఈరోజైతే మనం 10థ్ క్లాస్‌లోని థర్డ్ లెసన్ కవి పరిచయం గురించి అయితే నేర్చుకుందామండి. పాఠం పేరు శతక మాధుర్యం. మొదటి కవి మారద వెంకయ్య. క్రీస్తు శకం 1550-1600 మధ్య కాలానికి చెందిన కవి. వీరు భాస్కర శతకం రచించారు. ఈ శతకం ఉదాహరణపూర్వకమైన నీతి బోధలతో కొనసాగుతుంది. ఇది తెలుగులో వచ్చిన మొదటి దృష్టాంత శతకము భాస్కర శతకము. దీనిని రచించిన వారు మారద వెంకయ్య. రెండవ కవి దూర్జటి. ఈయన 16వ శతాబ్దానికి చెందినవారు. శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవులలో దూర్జటి ఒకరు. శ్రీకాళహస్తీశ్వర శతకము, శ్రీకాళహస్తి మహత్యము రచించారు. దూర్జటి రచనలు ఏంటంటే శ్రీకాళహస్తీశ్వర శతకము, శ్రీకాళహస్తి మహత్యము రచించారు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఈయన 17వ శతాబ్దానికి చెందినవారు. కడప జిల్లా వాసి. కాలజ్ఞానము, కాళికాంబ సప్తసతి, సిద్ధ గురు బోధ, వీర కాళికాంబ శతకము వంటి రచనలు చేశారు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర గారి రచనలు ఏంటంటే ఒకసారి చూద్దామండి. కాళికాంబ సప్తసతి, సిద్ధ గురుబోధ, వీర కాళికాంబ శతకము. నాలుగవ కవి వేమన. ఈయన క్రీస్తు శకం 1652-1730 మధ్య కాలానికి చెందిన కవి అని పరిశోధకుల అభిప్రాయము. ఈయన శ్రీ సత్యసాయి జిల్లా కాటారుపల్లిలో సిద్ధి పొందారు. విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో ఆటవెలది చందంలో పద్యాలను రచించారు. ఐదవ కవి ఏనుగు లక్ష్మణ కవి. ఈయన క్రీస్తు శకం 1720-1780 మధ్య కాలానికి చెందినవారు. కాకినాడ జిల్లా పెద్దాడ గ్రామవాసి. భర్తృహరి సంస్కృతంలో రాసిన సుభాషిత త్రిశతిని సుభాషిత రత్నావళి పేరుతో తెలుగులోకి అనువదించారు. వీరు రామేశ్వర శతకము, విశ్వామిత్ర చరిత్ర, గంగా మహత్యము, రామవిలాసము వంటి రచనలు చేశారు. ఏనుగు లక్ష్మణ కవి గారి రచనలు రామేశ్వర మహత్యము, విశ్వామిత్ర చరిత్ర, గంగా మహత్యము, రామవిలాసము ఈయన రచనలు. ఏడవ కవి శ్రీమతి దార్ల సుందరీమణి. ఈమె 19వ శతాబ్దపు కవయిత్రి. పల్నాడు జిల్లాలోని చర్లగుడిపాడులో జన్మించారు. 1833లో భావలింగ శతకము రచించారు. ఎనిమిదవ కవి త్రిపురనేని రామస్వామి చౌదరి. ఈయన క్రీస్తు శకం 1857-1943 మధ్య కాలానికి చెందినవారు. కృష్ణా జిల్లా అంగలూరులో ఒక రైతు కుటుంబంలో త్రిపురనేని జన్మించారు. కుప్పుస్వామి శతకము, సూత పురాణము, కూని, రాణా ప్రతాప్ వంటి రచనలు చేశారు. త్రిపురనేని రామస్వామి చౌదరి గారి రచనలు కుప్పుస్వామి శతకము, సూత పురాణము, కూని, రాణా ప్రతాప్. తొమ్మిదవ కవి షేక్ మహమ్మద్ హుస్సేన్. ఈయన 20వ శతాబ్దానికి చెందిన కవి. ఏలూరు జిల్లా దొరసానిపాడు గ్రామంలో జన్మించారు. ఈయన రాసిన శతకము హరిహరనాథ శతకము. గాడేపల్లి సీతారామమూర్తి. ఈయన క్రీస్తు శకం 1935-2018 కాలానికి చెందినవారు. బాపట్ల జిల్లా అద్దంకి నివాసి. ఈయన 20వ శతాబ్దానికి చెందినవారు. వెంకటాద్రీశ్వర శతకము, అశ్వత్థామ, సుందరోత్పల రామాయణము వంటి రచనలు చేశారు. గాడేపల్లి సీతారామమూర్తి గారి రచనలు వెంకటాద్రీశ్వర శతకము, అశ్వత్థామ, సుందరోత్పల రామాయణము. 11వ కవి తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు. ఈయన క్రీస్తు శకము 1460-1548 మధ్య కాలానికి చెందిన కవి.
పద కవితా పితామహుడైన తాళ్లపాక అన్నమాచార్యుని రెండవ కుమారుడు తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు. ఈయన సుదర్శన రగడ, వెంకటేశ శతకము, వెంకటేశ్వర వచనాలు, ఆధ్యాత్మిక సంకీర్తనలు వంటి రచనలు చేశారు. ఈయన రచనలు సుందర రగడ, వెంకటేశ శతకము, వెంకటేశ్వర వచనాలు, ఆధ్యాత్మ సంకీర్తనలు, తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు గారి రచనలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.